హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ గైస్ ఆల్ గుడ్. ఈరోజు ఈ మినీ వ్లాగ్ ఏంటంటే, విజయవాడలో ఉన్న ఇబ్రహీంపట్నంలో బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్ళామన్నమాట, ఫ్యామిలీ అందరం కలిసి. బట్ నేనేమనుకున్నా అంటే, బటర్ఫ్లై పార్క్ కదా, బోలెడన్ని బటర్ఫ్లైస్ ఉంటాయేమో అని అనుకున్నాను. వెళ్ళినంత ఎగ్జైట్మెంట్ అక్కడ అసలు ఏమీ లేదు. బట్ ఎవరైనా బటర్ఫ్లై గురించి తెలుసుకోవాలి, దాని హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే డెఫినెట్గా పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ పార్క్లో వెళ్తుండగానే దారి గుండాగా మనకి ఇచ్చారనమాట. సో అదొకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే తెలుసుకోవాలి అని కొంతమందికి ఉంటుంది కదా, సో ఎంతూజియాసంతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. బట్ ఇంకో విషయం ఏంటంటే, వెళ్ళేటప్పుడు డెఫినెట్గా వెహికల్ మీద వెళ్ళాల్సింది, ఎందుకంటే లోపల చాలా లాంగ్ ఉంది. నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. నడిచిన తర్వాత లోపలికి పార్క్ ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ బోరింగ్, ఏమీ లేదు అంతా అసలుకి. ఇంకా నడుస్తూనే ఉండాలి. కొంచెం లాస్ట్ ఒక టెంపుల్ అయితే వస్తుందన్నమాట. సో అది చెప్పారు మాకు, టెంపుల్ వస్తుందని చెప్పేసి. బట్ పిల్లలకి మాత్రం కొంచెం ఎంటర్టైన్ అవ్వడానికి ఇలా ఉయ్యాల, వాళ్ళు ఆడుకునే థింగ్స్ అయితే ఉన్నాయి. సో మనం కూడా వచ్చాం కదా ఇంత దూరం అని చెప్పేసి, నేను కూడా అలా సరదాగా ఉయ్యాల అండ్ అలానే ఏదైతే జారేబండ ఉంటుందో ఆ జారేబండ జారేసాను అనమాట. సో ఇలా ఉయ్యాలు ఊగుతున్నప్పుడు, ఆ జారేబండ జారుతున్నప్పుడు, పిల్లల్ని అలా స్కూల్ డ్రెస్సుల్లో చూస్తున్నప్పుడు మీకు ఏ సాంగ్ గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసేయండి. చాలా మందికి ట్రెక్కింగ్ ఇష్టం ఉంటుంది కదా, సో ట్రెక్కింగ్ ఒక్కసారి ఇక్కడ ప్లాన్ చేసుకోండి. వ్యూ అదంతా చాలా బాగుంది. అండ్ అలానే వనభోజనాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా, సో వనభోజనాలు కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి బోర్ కొట్టకుండా బాగానే ప్లాన్ చేశారు, బాగుంది. సో నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి.